కన్నప్ప దగ్గరికి వచ్చేద్దాం. సో మీరు స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ట్రిపుల్ ఫిగర్స్లో ఉందండి. ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది. ట్రిపుల్ ఫిగర్స్, నలుగు ఫిగర్స్ కాదు సార్. 100 కోట్లు ట్రిపుల్ ఫిగర్సే. అంటే అదే మరి అంత లేదు కానీ అండి, నేను ఈ నంబర్లు చెప్పి బుక్స్ ప్రకారం బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? ఆల్రెడీ ఇచ్చేదే కదా. అవును, అది బుక్స్లో ఉండేది అంత, దానికి మళ్ళీ సోర్సు అది ఇది 100 క్వశ్చన్స్ ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తానేనండి. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకొని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టాడు పాపం. వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అన్న ముందు భయం, ఎందుకు వచ్చిన గొడవ అని. సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళాం. బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మిగతా సినిమాలు ఏమున్నాయి పెద్ద బడ్జెట్లోనే? రాజాసాబ్ వస్తుంది, దట్ కుడ్ బి బిగ్గర్. దట్ ఈస్ డెఫినెట్లీ బిగ్గర్. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ డోంట్ నో. అరౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores ఆర్ సంథింగ్. దిస్ విల్ బి బిగ్గర్. 3 figures నెంబర్ తోటి సినిమా తీసాను. సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు, బట్ మేబీ 200 or 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, బిలో 300. బట్ ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. Release? Theatrical release. Other than Telugu states? Other than Telugu states. Only North Hindi వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇదంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు. ఐ డు నాట్ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ యర్ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న. వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంతా వెళ్ళారు. ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ హ్యాస్ దిస్ మై బేబీ, ఇది నా బిడ్డ, దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు ఫైనాన్షియల్గా, ఐ వాంట్ సచ్ అ పార్ట్నర్. అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అని. ఐ వాక్డ్ అవుట్. అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ, బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేస్తాను. ఓకే, నో ఫిల్మ్ ఫైనాన్సెస్, నో ట్రెడిషనల్ ఫైనాన్స్, అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిందే. ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా, ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలుగా నేను నా ఆడియో అమ్మలా. రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్. They gave a Via Media number. But I was like, no, if the movie is a hit, పెద్ద హిట్ అయితే what would be a number అన్నారు. They gave a very interesting number. They said, ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే we'll give you this number అన్నారు. I said, I'll get the check ready అన్న. చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అదే ఉంటుంది కదా. నో, వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ రిస్క్ తీసుకోవడం వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకు. సో అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. ఎస్, డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. ఎవరికి ఇచ్చేది ఐడియా ఉందా? వాళ్ళే అనౌన్స్ చేయాలి. యూఆర్ నాట్ అలౌడ్ సపోజ్ టు అనౌన్స్. అండ్ ప్లస్ ఇప్పుడు 8 weeks గ్యాప్ అయితే ఉంది. 8 weeks గ్యాప్. ఎస్, 100% మల్టీప్లెక్స్ రిలీజ్. సో అంటే సో ఓటీటీ క్లియర్ అయిపోయినట్టే. యా.